మనుగూరు, మోతమరి, విష్ణుపురం, కాజీపేట, వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించాం. రైల్వే ఉద్యోగులు కూడా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏమంటే 900 కిలోమీటర్లు మాత్రమే ఉండే గుంటూరుని ఒక డివిజన్గా చేస్తూ ఉన్నారు. మాకు ఆ విషయంలో అభ్యంతరం లేదు. అట్లాగే 2200 కిలోమీటర్లతో విజయవాడ గుంతకల్ డివిజన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాజీపేటలో దాదాపు 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది కాబట్టి దీన్ని కూడా డివిజన్గా ఏర్పాటు చేయాలని మేము కోరాం. అట్లాగే మా రవిచంద్ర గారు కూడా కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పి వారు కూడా వివరంగా మరి మంత్రి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాజీపేట డివిజన్ అనేది ఒక డిమాండ్గా, అట్లాగే కొత్తగూడెం డివిజన్ అనేది మరొక డిమాండ్గా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ రకంగా చేస్తే బాగుంటుందో మరి న్యాయం చేయాలి అని చెప్పి వారికి కోరడం జరిగింది. అట్లాగే మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఏదైతే ఉందో, పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004-05 సంవత్సరంలో ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆనాటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ గారు కొత్తపల్లి, మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా చొప్పదండి నియోజకవర్గం మీదుగా కరీంనగర్కు కలిపే ఈ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును ఆ రోజు మంజూరు చేయించారు, దాదాపు 21 సంవత్సరాల కిందట. ఇది మొత్తం 151 కిలోమీటర్ల ప్రతిపాదన. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి తెలంగాణ ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి పక్కకు జరిగారో 2006లో, 2006 నుంచి 2014 వరకు 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, పక్కన పెట్టింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే మళ్ళీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మేము వారిని సంప్రదించి వారికి కొన్ని మరి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందుకు కదిలింది. అందులో ఏం చెప్పాము, ఉచితంగా భూసేకరణ మేమే చేసిస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనం ప్రతిపాదించడం జరిగింది. అట్లాగే 3వ వంతు ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో కూడా 3వ వంతు మేము భరిస్తాం, 1/3 కాస్ట్ మేము భరిస్తామని చెప్పాం. ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు పనులు 2014 తర్వాత మొదలైనాయి. మరి మొదలైన పనులు మధ్యలో కోవిడ్ వచ్చినా ఇంకా ఇతరత్ర సమస్యలు వచ్చినా మోడీ గవర్నమెంట్ సహకరించకపోయినా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు సుమారు 76 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ పూర్తయింది. పూర్తయి అక్టోబర్ 3, 2023 అంటే మేము దిగిపోకంటే 2 నెలల ముందే ఆ 76 కిలోమీటర్లు పూర్తి చేశాం. కానీ మిగతా 75 కిలోమీటర్లు ఏదైతే ఉందో సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, అక్కడి నుంచి మనకి చొప్పదండి మీదుగా కొత్తపల్లి పోయేది, ఇంతవరకు మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఆ రైల్వే లైను మళ్ళీ ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ప్రత్యేకించి కోరింది, తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలి. మనం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 416 కోట్ల రూపాయలు మరి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లనే ఆగింది అని చెప్పి మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. భూసేకరణ మరొక 96 హెక్టార్లు చేయాల్సి ఉంది అని చెప్పి మరి ఇక్కడ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం మా సభ్యులు ప్రశ్న అడిగితే సమాధానం కూడా ఇచ్చారు. ఇక్కడ వాస్తవం ఏమంటే 20 ఏళ్ల కింద ప్రతిపాదించిన ప్రాజెక్టు, ఇక అది సమయం గడిచిన కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంది. అందుకే మంత్రి గారికి గుర్తు చేశాం, మొదలు మంజూరైనప్పుడు 1160 కోట్లు ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం. ఈరోజు అది 2780 కోట్లకు పెరిగిందంటే డబల్ కంటే ఎక్కువైంది. ఈ ప్రాజెక్టు వల్ల లాభం ఏంటి ఈ రైల్వే లైన్ వల్ల అంటే, మధ్యలో టెక్స్టైల్ హబ్గా ఉన్న సిరిసిల్ల, మరి ఒక తిరుపూర్ స్థాయిలో తమిళనాడులో ఎదిగేదానికి ఆస్కారం ఉన్న ప్రాంతం సిరిసిల్ల. వాళ్ళ సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తులు, అపారెల్ పార్క్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ అక్కడి నుంచి ప్రపంచ విపణిలోకి పోతూ ఉన్నాయి, ప్రపంచ మార్కెట్లోకి పోతూ ఉన్నాయి. ఇవాళ న్యూయార్క్ దాకా, అమెరికా దాకా కూడా సిరిసిల్లలోని కొన్ని కంపెనీలు తమ టెక్స్టైల్ ఉత్పత్తులను వారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే పక్కన దక్షిణ కాశీగా పేరుపడ్డ వేములవాడ కూడా అదే సర్క్యూట్లో ఉంది. కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అక్కడే ఉంది. లక్షలాది మంది మరి ఆ దేవాలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. అందుకే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ లైన్ని మరి వెంటనే ప్రయారిటీ కింద టేకప్ చేయాలని చెప్పి అశ్విని వైష్ణవ్ గారిని, కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముళ్ళుగర్రతో పెట్టి పొడిచినట్టయితే ఏమైనా కదులుతారేమో, మేము చెప్తే ఎట్లాగూ వారు వినరు, మీరన్నా గట్టిగా మీ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్పండి అని చెప్పి వారిని కోరాం. దాంతోపాటు సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను కూడా అత్యాధునికమైన సౌకర్యాలతో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని చెప్పి కూడా వారిని కోరాం. దాని తర్వాత ఆ స్టేషన్ నుంచి తంగళ్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మిడ్మానేర్ రిజర్వాయర్ మీదుగా ఎలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేకుండా
ధవళేశ్వరం వద్ద ఎట్లా అయితే ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉందో అదే పద్ధతుల్లో ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ని కూడా మంజూరు చేయండి అని చెప్పి గౌరవ మంత్రి గారిని మరి కోరడం కూడా జరిగింది. అట్లాగే ఇవాళ మీరు గమనించినట్టయితే హైదరాబాద్ నుంచి వాళ్ళ వరంగల్ మీదుగా మన కాజీపేట జంక్షన్ మీదుగా మనకు ఢిల్లీ రైళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అటు లోడ్ ఎక్కువ పెరిగింది కాబట్టి రేపు కరీంనగర్ నుంచి ఇటు మంచిర్యాల వైపు నుంచి తీసుకొని పోవాలి రైళ్ళు అంటే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. లేన్ ఎలక్ట్రిఫికేషన్, రూట్ ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. ఇవాళ ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో కొత్తపల్లి మనోహరాబాద్ దీన్ని సంపూర్ణంగా ఎలక్ట్రిఫికేషన్ కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని విజ్ఞప్తి చేశాము. ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో PM గతి శక్తి అని ఆ లక్ష్యాలు అందుకోవాలంటే ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయాలి, తద్వారా లోడ్ కూడా తగ్గాలి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే మంత్రి గారికి ప్రత్యేకంగా ఇంకో విషయం కూడా చెప్పాము. వారు ఐటీ మంత్రి కూడా, రైల్వే మంత్రి మాత్రమే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వారికి చేసిన విజ్ఞప్తి ఏమంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అన్ని పాత జిల్లా కేంద్రాలలో ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల ఐటీ టవర్లు కట్టాం. మొత్తం ప్రతి చోట 50,000 స్క్వేర్ ఫీట్ల పైన ఐటీ టవర్లు కట్టాం. అట్లాగే వరంగల్లో అయితే జెన్పాక్ట్, L&T, మైంట్రీ, టెక్ మహీంద్రా, అట్లాగే సాయంట్ లాంటి కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాటితోన అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఎక్కడి పిల్లలకు అక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎక్కడి పిల్లలు అక్కడే మరి వారు తమ తమ జిల్లాల్లోనే తమ తమ ప్రాంతాల్లోనే హైదరాబాద్కి వలస వచ్చే అవసరం లేకుండా మరి బ్రహ్మాండంగా అక్కడే స్థిరపడాలన్న కోరికతో ఈ ఐటీ హబ్లు అత్యాధునికంగా 10 కేంద్రాల్లో మేము కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసి బూత్ బంగ్లాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఏం కోరామంటే ముఖ్యంగా వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద పట్టణం తెలంగాణలో. 10 లక్షల జనాభా ఉన్న పట్టణం, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కాలేజీలు, పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్న ప్రాంతం వరంగల్. అక్కడ మంత్రి గారిని మేము కోరింది, మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం, కానీ ఈ 2 ఏళ్లలో ఐటీ గ్రోత్ మందగించింది. ఇది మేము చెప్తున్న మాట కాదు, మేము చేస్తున్న ఆరోపణ కాదు. 9,46,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం వైదొలిగిన నాడు హైదరాబాద్, తెలంగాణలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న మాటలే. గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు 7,000 ఉద్యోగాలు తగ్గాయి, ఇప్పుడు కేవలం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పారు, ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేవలం 9,39,000 అంటే మేము దిగిపోయిన నాడున్న ఉద్యోగాల కంటే 7,000 ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఐటీ రంగంలో తగ్గినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటాం. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇవాళ మంత్రి గారిని మేము అడిగింది ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వరంగల్లో బ్రహ్మాండమైన ఐటీ హబ్ కట్టినాం. అక్కడ ఒక ఇండియా AI సెంటర్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇండియా డేటా ల్యాబ్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకుని ఏర్పాటు చేయండి. హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న నగరం వరంగల్ కాబట్టి తెలంగాణలోనే మరి 2వ అతిపెద్ద నగరం వరంగల్, అక్కడ ఏర్పాటు చేయండి ఇండియా AI ల్యాబ్, ఒక ఇండియా AI సెంటర్ లేదా ఇండియా AI డేటా ల్యాబ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కొత్త పాలసీలో భాగంగా వారిని కోరడం జరిగింది. అట్లాగే కరీంనగర్, ఖమ్మం అక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి అని వారిని కోరాం. అట్లాగే సెమీ కండక్టర్ డిజైన్ మరియు డీప్ టెక్ రంగాల మీద మరి దృష్టి సారించే విధంగా STPI సెంటర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సెంటర్లను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఏర్పాటు చేయండి. మీకు ఇష్టమైన చోట, అది మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మీకు ఇష్టమైన చోట ఈ 10 ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ మీరు దయచేసి ఇది కూడా ఏర్పాటు చేయండి. సో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ STPI ఆన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఏర్పాటు చేయమని కోరాం. దాంతోపాటు మరి అందుబాటులో ఉన్న ఈ ఐటీ టవర్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్రమంతా T-Fiber కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వమే చేసింది. కనెక్టివిటీ రాష్ట్రం అంతటా కూడా ఉంది. కాబట్టి పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా సిద్ధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది. ఈ అన్ని నగరాలు, అన్ని పట్టణాలు ఇప్పటికి మా ప్రభుత్వం వచ్చింటే ఉపాధి కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. యంగ్స్టర్స్కి హైదరాబాద్కి, బెంగళూరుకి పోయే అవసరం లేకుండా ఇంకా ఎక్కువ ఐటీ విస్తరణ జరిగేదానికి మా ప్రణాళికలు ఉండినాయి. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరన్నా జోక్యం చేసుకొని వారికి తెలియజెప్పండి. ఈ Tier 2 సిటీస్ అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలు, వాటిని మరి పెంచాలి, విస్తరించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్కు అనుకూలంగా మనం కూడా
ఏఐని వినియోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అందులో భాగంగానే ఏఐ డేటా ల్యాబ్స్ కానీ ఏఐ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయండి అని చెప్పి మరి కేంద్ర మంత్రి గారికి కొన్ని విలువైన సూచనలు కూడా చేయడం జరిగింది. దాదాపు అన్ని విషయాలు కూడా వారు విన్నారు. మరి విని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత మరి రైల్వే అదేవిధంగా ఐటీ 2 రంగాలకు సంబంధించి కూడా చాలా సావధానంగా అన్నీ కూడా వారికి వివరించి చెప్పాము. న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తాము. థ్యాంక్ యూ. ఢిల్లీకి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి సమయంలోనే కేటీఆర్ వస్తున్నారు. ఇద్దరు ఏదో కోఆర్డినేషన్ చేసుకోవడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి వస్తున్నారని చెప్పి మధ్యాహ్నం ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. అంటే ఆయన జూబ్లీ హిల్స్లో ఉంటాడు, నేను కొద్ది దూరంలో ఉంటాను. మాకు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టేది మా మీద, రోజు తెల్లారలేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్ రెడ్డి గారికి రహస్య మిత్రులు బీజేపీ వాళ్ళని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకును 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి మరి కేంద్ర పథకంలో అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే ఇవాళ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే కూడా అక్కడ సృజన్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మేము ఉద్యమం చేస్తే, పిల్లలు ఉద్యమం చేస్తే అల్టిమేట్గా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మరి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ వచ్చి దీన్ని వెంటనే విచారించండి ఈడీ అని చెప్పారు. ఇంతవరకు మరి అతి లేదు గతి లేదు. ఈడీ దాడులు జరిగితే రాష్ట్రంలో మంత్రుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 2 ఏళ్ల తర్వాత కూడా ఇంతవరకు కేసు లేదు. కాబట్టి ఎవరికి రహస్య మిత్రులు, ఎవరితో కలిసి ఉన్నారు రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. మరి మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం కానీ రేవంత్ రెడ్డి గారితో సంభాషించాల్సిన అవసరం కానీ మాకు లేదు. రేవంత్ రెడ్డితో తలపడుతున్నాం. ఆయన అరాచకాలని ఇవాళ ఒక మాట చెప్పాలంటే నిన్న హైకోర్టు చెప్పింది, హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందండి నాకు అర్థం కాదు, సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలామంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజు ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ అది 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా? నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా? కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతూ, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2 ఏళ్లలో, 2.5 ఏళ్లలో? ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇల్లు హైదరాబాద్లో కూలగొట్టి, ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి, రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద ఈ బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇల్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. కబ్జాలు తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన, రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కూకట్పల్లిలో బుచ్చమ్మ, ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే
ఇంకా నువ్వు ఎవడు చెప్తుంటావు నేనే రాజు నేనే మంత్రి నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకొని హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాను ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డిని, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్ సంస్కరణ అయితే ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? మరి వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే ఆ కోర్టు పేపర్ అని గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టారు మీరు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా తెలవదు. బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు తోలు తీసి వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాని వాళ్ళ మీద గుసిగొలుపుతున్నమాట వాస్తవం కాదా? హైడ్రా అనేది ఒక వేట కుక్కలాగా మారింది రేవంత్ రెడ్డికి. ఆ వేట కుక్కను పంపించి దాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం, అందులో కొంత వాటా రాహుల్ గాంధీకి కొంత బీజేపీకి ఇవ్వడం. అదే కదా నువ్వు చేసేది. ఇక కోర్టులకు కూడా ఏం తెలియదు అంటాడు, అంతా ఈయనకే తెలుసు. కోర్టులకు తెలియదు, న్యాయమూర్తులకు తెలియదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు. అంటే న్యాయమూర్తులు చెప్పినా, రాష్ట్ర హైకోర్టు చెప్పినా ఎంత పొగరు మీకు నాకు అర్థం కాదు. రాష్ట్ర హైకోర్టు చెప్పి 24 గంటలైంది, ఇంకా అధికారిని కొనసాగించవచ్చా? ఏమన్నా అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఉందా ఇంగితం? అదే బ్రదర్ నేను అనేది అంటున్నా, హైడ్రా చేసే బ్లాక్మెయిల్ను హైడ్రాని ఇంత వెనకేసుకొస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనక పెద్ద స్కామ్ ఉంటుంది. ఆయన టీడీఆర్ స్కామ్ ఏం చేసిండో నేను ఇదివరకే బయట పెట్టిన సంవత్సరంన్నర కిందట. ఆయన అస్మదీయులు, ఆయన చుట్టూ ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మొత్తం హైదరాబాద్లో ఉన్న టీడీఆర్ అంతా కొన్నారు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ కొని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి ఒక జీవో తెచ్చి 10% టీడీఆర్ వాడాల్సిందే అని దాని ద్వారా లబ్ధి పొందింది రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములు, ఆయన చుట్టూ ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, హైడ్రా అనే అరాచక సంస్థను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో నేను సూటిగా అడుగుతున్నా, నీ హైడ్రాకి దమ్ముంటే, నీ హైడ్రా నిజంగా సంస్కరణ అయితే ముందు నీ మంత్రుల ఇల్లు కూలగొట్టు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నమాట వాస్తవమా కాదా? అట్లాగే వివేక్ ఇల్లు బఫర్లో ఉన్నమాట వాస్తవమా కాదా? అట్లాగే పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నమాట వాస్తవమా కాదా? కేవీపీ రామచంద్రరావు గారి ఇల్లు ఆయనది ఉన్నమాట వాస్తవమా కాదా? ఎన్ని ఉన్న ఎగ్జాంపుల్స్ ఇన్ని చూపెడుతుంటే ఇవేవి కాదు. అనుముల తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నమాట వాస్తవం కాదా? కాబట్టి చట్టం అంటే అందరికీ ఒకటే తిరిగి ఉండాలి. చట్టం కాంగ్రెస్ వానికి చుట్టం, మిగతా బీదా బిక్కిని మాత్రం ఇష్టం ఉన్నట్టు కొడతాం, మా ఇష్టం కోర్టు చెప్పిన అయినం. తప్పకుండా తగిన శాస్తి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి తల బిరుసుకు ఆయన అహంకారానికి సమాధానం ప్రజలే చెప్తారు. బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఈ హైడ్రా అనేది పేరు మార్చి డ్రామా ఆడుతున్నాడు ఆయన. గతంలో దాని పేరు ఈవీడిఎం, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డైరెక్టర్ మానిటరింగ్, అది మేము పెట్టింది. డిఆర్ఎఫ్ అని పెట్టింది మేము. దానికి ఒక పేరు మార్చి అన్నిటికీ మార్చినట్టే, అన్నిటికీ రంగులు వేసినట్టు, సున్నాలు వేసినట్టు దీనికి కూడా వేసి పోజులు కొట్టడం తప్ప ఆయన పీకింది ఏం లేదు. కేవలం దాన్ని బ్లాక్మెయిల్కి వాడుకుంటున్నాం. జస్ట్ ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్, బెదిరించడం, డబ్బులు గుంజడం. రేవంత్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్మెయిలర్స్ కదా. అధికారంలోకి రాకముందే పెద్ద బ్లాక్మెయిలర్. ఆర్టీఐ అడ్డం పెట్టుకుని బతికినోడు. అట్లాంటి వాడు ఇంకా అధికారంలోకి వచ్చాక హైడ్రాన్ అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు. ఇది వాస్తవం. శాతగానోడు అసమర్థుడు అదంటారు కదా, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ, శాతగానోడికి మాటలు ఎక్కువ. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేవా? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ బ్రదర్. ప్రీవియస్ ఇయర్ బకాయిలు నెక్స్ట్ ఇయర్ కడతాం, అరియర్స్ అంటారు వాటి. అది కామన్ ప్రాక్టీస్. అది గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్. గవర్నెన్స్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. అది వరుసగా ఇప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత. మరి మాకు లేకుండానే 4,000 కోట్ల బకాయిలు కట్టినామా లేదా? 10 ఏళ్లలో 20,000 కోట్ల బకాయిలు కట్టినాం. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కరోనా వల్ల ఎక్కడ పిల్లలకు బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టలేదు. అదే మీరు మాట్లాడితే గత బకాయిలు ఉంటాయి కదా, పాత కొత్త గ్రోల్ ఓవర్ కాకపోతే ఏమైతాయి? మేము అధికారంలోకి వచ్చిన 72,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినారు. మేము దిగిపోయిన నాడు 3,52,000 కోట్లు మొత్తం అప్పు. అందులో తీసేస్తే 72,000 తీస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. న్యాచురల్గా నీకు వస్తుంది కదా, నెక్స్ట్ ఆస్తి వస్తుంది, అప్పు వస్తుంది. మరి మేము అధికారంలోకి వచ్చినాడు మొదటి నెలలో రాష్ట్ర రెవెన్యూ 4,000 కోట్లు. మేము దిగిపోయినాడు 18,500 కోట్లు. ఆస్తి పెంచాము, అప్పు కూడా కొంత పెరిగింది. కానీ దివ్యమైన రాష్ట్రాన్ని చేతిలో పెడితే నడపడం చేతగాక నోటికొచ్చిన మాగుడు. ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి?
ఎందుకు పోతున్నాయి, ఎందుకు నీ ప్రభుత్వమే చెప్తుంది కదా, నేను చెప్పడం కాదు. గవర్నర్ అడ్రస్లో బట్టి విక్రమార్క గారి బడ్జెట్ అడ్రస్లో మీరే చెప్పారు 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి 9,46,000 నుంచి 9,39,000కు ఎందుకు పడ్డాయి? మీరు ఐటీ హబ్బులు వాడుకోరు, జిల్లాల్లో మేము కట్టిన వాటిని వినియోగించుకోరు, అవి కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి జీర్ణించుకోలేరు. మేమేం చేయాలి దాన్ని? తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా. అది వాళ్ళ అంతర్గత ఇష్యూ, మాకేంటి? వాళ్ళు ఏమైనా కొట్టుకొని గుద్దుకొని మరి ఇటీవల నీట్ పరీక్షా పత్రాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత ఇది ఓన్లీ ఒక నీట్ పరీక్షా పత్ర లీకేజీగా ప్రజల్లో వచ్చిన ఈ విద్యార్థివతలో వచ్చిన ఇదిగా చూడవచ్చా, లేదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యేకించి విద్యార్థి యువత ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తిరుగుబాటు జెండా, ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా తిరుగుబాటు జెండా ఎగిరేసింది దేశ యువత. అది నీట్ అనేది కేవలం ఒక ట్రిగర్గా మాత్రమే పనికొచ్చింది తప్ప అంతకంటే ముందే పేరుకుపోయిన అసహనం, వివిధ రంగాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల పేరుకుపోయిన అసహనానికి మొన్న జరిగిన ప్రొటెస్టులు ఒక ప్రతీకగా చూడొచ్చు. మోడీ గారు వారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దేశానికి చెప్పింది ఏమంటే 2022 కల్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, ఈ పాటికి 24 కోట్ల ఉద్యోగాలు సృష్టించి ఉండాలి. అది జరిగింటే యువతలో అంత అసహనం ఉండదు. జరగలేదు. ఇక చాలా రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత రోడ్లెక్కాల్సి వచ్చింది. ఇందులో ఇంకొకరి వైఫల్యం కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అసమర్థత వల్ల కూడా ఇవాళ వారు ప్రజల్ని మోటివేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రజల్ని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు. అందుకే ఒక ఆన్లైన్ స్టార్ట్ అయిన ఒక ఉద్యమం ఇవాళ ఆఫ్లైన్ మారింది, జంతర్ మంతర్ కాడికి వచ్చింది, పార్లమెంట్ చుట్టుముట్టే కాడికి వచ్చింది, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే కాడికి వచ్చింది. అంటే ఈ దేశ యువత కేసీఆర్ గారు 2020 సంవత్సరంలో చెప్పారు, ఇండియా రియాక్ట్స్, ఇండియా విల్ రియాక్ట్ जब कभी ज़रूरत पड़ता है, भारत एक उज्जवल देश है, जब कभी ज़रूरत पड़ता है भारत రియాక్ట్ करेगा. నిజంగా రోజు కేసీఆర్ గారు 6 ఏళ్ల కింద చెప్పిన మాట ఇవాళ నిజం అని పిల్లలు చూపెడతా ఉన్నారు. సంవత్సరం కిందట నేను బాంబేలో ఒక ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ నన్ను అడిగారు, నేపాల్లో జరుగుతున్న తరహాలో భారతదేశంలో కూడా జెన్ జీ ఆందోళన జరిగే అవకాశం ఉందా అని అడిగారు. తప్పకుండా జరుగుతుంది. భారతదేశంలో పిల్లలను పట్టించుకోకపోతే, పిల్లల విషయాన్ని, పిల్లల మనోభావాలను గాయపరిస్తే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుందంట నవ్వారు, అవహేళన చేశారు. ఇవాళ ఏం జరుగుతుంది భారతదేశంలో? ఒక్క ఢిల్లీలో కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా దేశంలోని వివిధ నగరాల్లో అగ్గిపుట్టింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా యువత కథం దొక్కుతున్నారు. ఇది వాస్తవం. ఇది దేశ యువతలో నిండి ఉన్న నిరాశ, నిస్పృహ, దేశంలోని పరిస్థితుల పట్ల వారికి ఉన్న అవగాహనకు నిదర్శనం. ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక తప్పనిసరైన అర్థం చేసుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఒక సందర్భం. రాజకీయ వ్యవస్థ కూడా ఒక సవాల్ కాదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు కాదని వీళ్ళందరూ ఒక సవాల్ కాదు. రాజకీయ వ్యవస్థలు ఎప్పటికప్పుడు రాజకీయం అనేది నిశ్చలంగా ఉండదు, చలనశీలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్గా పరిస్థితికి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి. వాళ్ళ పిల్లల్లో ఒక నిరాశ, నిస్పృహ ఉంది, అది వాస్తవం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనం కూడా పిల్లలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనోభావాలంటే వాటిని గౌరవిస్తే ఇబ్బంది. There will come a time when time will give you all the answers. Yes sir. The government has tabled a law against paper leaks and all those who will resort into such things. I'm sure you must have gone through these provisions. No, let me first find it efficient and effective deterrent against these things? Let me first ask the union government, whatever happened to Radhakrishnan committee that was constituted a couple of years ago? Before we talk about the new bill that is being tabled, what happened to the previous committee's report? What is the action taken on those recommendations? What have been implemented? What have not happened? What was the efficacy of that committee? Let us understand. Before we start talking about new things and newer bills and newer legislations, let's understand, let's acknowledge what has been done in the past, what has been learned from the previous mistakes. This is not the first time in this government that papers have leaked. This is the 5th time. Under Dharmendra Pradhanji, 3 times it has happened. Under this government, NDA government, 5 times it has happened. More important thing is what India wants today is accountability. What India wants today is transparency and more importantly reforms which are long lasting. So if that reform in the form of a bill is being brought forward with a good intent, of course we welcome it. Without a question, we welcome it. We will support it. But the government also has to answer what they have done about the previous committee. Radhakrishnan committee का क्या हुआ? उसका recommendation क्या कहाँ गया और उसका नतीजा क्या निकला?
ये भी बताना होगा पहले तो. So government has also constituted a high committee. Under Nandan Nilekani ji. How do you see? No, it's boss. Anything to reform education and instill confidence is welcome. पर मैं फिर वही दोहराऊंगा कि जो पिछली बार जो कमेटी बनाया गया था 2 साल पहले, जो रिपोर्ट उसने दिया, टेबल किया, उसका नतीजा क्या हुआ? उसका कुछ फ़ायदा हुआ हिंदुस्तान को, या बस वैसे ही पेपर पे रह गया? और आज भी जो आप फिर एक बार एक लेजिस्लेशन की जो बात कर रहे हैं, इसका अल्टीमेटली क्या होगा, कैसे लागू करेंगे, क्या करेंगे और क्या कॉन्फिडेंस आप देंगे? वेलकम तो करेंगे नंदन नीलेकनी जी का, क्योंकि वो एक्सपर्ट है, पर अल्टीमेटली एनफोर्समेंट इज important, अल्टीमेटली अकाउंटेबिलिटी इज important. We hope, while we welcome what the government is trying to do to basically convince the youngsters of this country, enforcement and accountability are more important, and we hope they deliver on that. సార్, సెంటర్ ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్ని పెడతారో లేదో చూద్దాం బ్రదర్, ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరికి క్లారిటీ లేదు. పెడితే గతంలో కూడా మహిళా బిల్లుని సమర్థించాము, కాబట్టి కొత్తగా సమర్థించేది ఏమీ లేదు. మేము ఆల్రెడీ బిల్ పాస్ అయింది, ఆల్రెడీ మహిళా బిల్ ఎప్పుడో పాస్ అయింది. వీళ్ళు అనవసరంగా మహిళా బిల్లుని డీలిమిటేషన్ కలిపి గందరగోళం చేసి, వాళ్ళు గందరగోళపడి దేశాన్ని గందరగోళం చేసి, ఎన్నికల్లో లబ్ధి కోసం తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఏదో ఆ రోజు కావాలని స్పెషల్ సెషన్ పెట్టి పాస్ కాకుండా చేసి, వీళ్ళు ట్రై చేసినట్టు ఏదో అయిపోయినట్టు గందరగోళం చేసి వీళ్ళే కన్ఫ్యూజ్ చేసిపోయారు తప్ప ఎప్పుడో పాస్ అయింది. 2023లోనే బిల్లు పాస్ అయింది. బిల్లు మీరు సపోర్ట్ చేస్తున్నారు, డీలిమిటేషన్ పెడితే కదా బిల్లు, ఇంకా పెట్టనే లేదు కదా. వస్తున్నారు. వెంకటేష్ గారు, మీకు గుర్తుండాలి ఒకటి, 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు పాస్ అయింది. అందులో ఏముంది, ప్రతి పార్లమెంట్కి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పార్లమెంట్కి 2 అసెంబ్లీ సీట్లు పెంచుతామన్నారు. 12 ఏళ్ళు అయింది, పెంచారా? పార్లమెంట్లో చేసిన చట్టానికే దిక్కులేదు ఈ రోజుకి, 12 ఏళ్ల తర్వాత. అటు ఈ ప్రభుత్వాన్ని ఎవడు నమ్ముతాడు, ఎవడు నమ్ముతాడు? వీళ్ళేమో మేము పెడతాం బిల్లులో చూసుకోండి 50% ఇప్పుడే రాసుకొస్తా అంటాడు. ఎవరు నమ్ముతారు? బిల్లు పాస్ అయిన దానికి ఇంతవరకు దిక్కులేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ఎక్కడ అవసరం అక్కడ చేసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేసుకుంటారు, మరి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయరండి? నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా బ్రదర్, మీరు దయచేసి ఇది ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. అసలు అస్సాంలో కూడా చేశారు. అసలు డీలిమిటేషన్ యొక్క తాత్పర్యం, అర్థం ఏంటి, ప్రజలకు అవసరం ఏంటి? డీలిమిటేషన్ ఎందుకు పెట్టారంటే, ఇది ఒక 2 నిమిషాలు వినండి దయచేసి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా ఎంత పెరిగింది, పెరిగిన జనాభాకి ప్రపోర్షనేట్గా మనం సీట్లు ఎన్ని పెంచాలి అని ఒక క్లాజ్ పెట్టారు. ఇది రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం 51లో భారతదేశం మొట్టమొదటి సెన్సస్ జరిగిన తర్వాత ఆ రోజు 440 చిల్లర స్థానాలతో మొట్టమొదటి పార్లమెంట్ ఏర్పడ్డది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సెన్సస్ జరిగింది 61లో, అప్పుడు ఇంకో 40 సీట్లు పెరిగినాయి, 480 అయినాయి. 71లో మూడోసారి సెన్సస్ జరిగింది, మళ్ళీ ఒక 60 సీట్లు పెరిగినాయి, 543 కాడికి వచ్చినాయి. 71లో ఒక నిర్ణయం తీసుకున్నారు 1971లో, ఏమని, జనాభా చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది, విస్తృతంగా పెరిగిపోతున్నది, దీన్ని కంట్రోల్ చేయాల్సిందే, అందుకే ఇంకొక 30 ఏళ్ళు నో డిలిమిటేషన్, నో సీట్ ఇంక్రీజ్ అన్నారు. 71 నుంచి 2001 వరకు ఫ్రీజ్ చేశారు. అందుకే మరి 30 ఏళ్ళు మళ్ళీ డీలిమిటేషన్ జరగలేదు. 3 సార్లు జరిగింది దేశంలో. 2001లో వాజ్పేయి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మరొక 20 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నాం, దీన్ని ఇప్పుడు ముట్టుకోమన్నారు. ఈ 50 ఏళ్ళలో ఏం జరిగింది బ్రదర్? 71 నుంచి 2021 దాకా దక్షిణాదిలో జనాభా తగ్గింది. ఎందుకు? ఫ్యామిలీ ప్లానింగ్ బాగా చేశారు, కుటుంబ నియంత్రణ బాగా పాటించారు. ఉత్తరాదిన పెరిగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమంటుంది, జనాభా అనేది దామాషా ప్రకారం సీట్లు ఇస్తా అంటుంది. ఎట్లా ఒప్పుకుంటాం? దక్షిణాదిలో నువ్వు చెప్పిన మాట పాటించి 1971 తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకొని ఒక పిల్లగాడో 2 పిల్లలు కన్నందు పాపానికి ఇవాళ దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తాం అంటే ఎవడుకుంటాడు? ఎందుకు ఊకుంటాడు? నువ్వు చెప్పింది తిన్నందుకు మాకు శిక్ష ఇస్తావు, నువ్వు చెప్పింది తిననోనికి వానికేమో ప్రైజ్ ఇస్తా అంటే ఎవడుకుంటాడా? అందుకే మేమేమంటున్నాం, ఇవాళ భారతదేశ పార్లమెంట్లో, లోక్సభలో మీకు 543 ఉంది నెంబర్. మేమేమంటున్నామంటే, డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు ఇంకా సన్నిహితంగా, రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజలకు సన్నిహితంగా పనిచేయాలి నాయకులు. మీకు అవసరం అనుకుంటే, నిజంగానే ప్రజలకు అవసరం అనుకుంటే ఎమ్మెల్యే సీట్లు పెంచండి. దేశంలో 4000, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు ఎమ్మెల్యేనే ప్రజలకి, ఎంపీలు కాదు. ఎంపీలు మొత్తం పార్లమెంట్లో ఢిల్లీ నుంచి ఏమైనా తీసుకొచ్చేది ఎంపీలు. ఎమ్మెల్యే సీట్లు పెంచండి. 4000 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దేశంలో, 6000 చేయండి. మేము వద్దంటున్నావా? ఎంపీలు మీరేమంటున్నారు? ఎంపీలు పెంచి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కేవలం ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే నెంబర్లు ఎక్కువ వస్తాయో వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తారు దేశాన్ని అంటే, అది దక్షిణ భారతదేశం గొంతు కోయడం కాదా?
అందుకే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యూనిఫామ్ గా 50% పెంచుతా ఉంటే 24% నేను మళ్ళీ చెప్తున్నా వెంకటేష్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ అయిన చట్టాలనే గౌరవించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పాస్ అయింది, పార్లమెంట్ యాక్ట్. దాన్నే అమలు చేస్తలేవు కదా నువ్వు. అస్సాంలో జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేస్తావు ఎట్లా, ఆంధ్ర తెలంగాణ చేయవట్లా, అట్లా నేను ఎట్లా నమ్మాలి మరి నేను? అందుకే ఈ ప్రభుత్వం బిల్లులో ఏం పెడుతుందో చూసినాకనే మా పార్టీ అభిప్రాయం చెప్తాం. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు, ఏంది డీలిమిటేషన్ నిజంగానే నువ్వు అన్నట్టు 50% పెంచుతారా? ఇప్పటివరకు అంతా ఊహాగానమే కదా, అందరూ అనుకోవడమే తప్ప ఎవరికేం తెలియదు కదా. పెడితే మా నాయకుడు కేసీఆర్ గారు, మేము మా పార్టీ కూర్చొని సీనియర్ నాయకులందరం కూడా చర్చించుకొని ఏం చేయాలి, ఏం చెప్పాలి, రాజ్యసభలో మా వైఖరి ఏముండాలి, లోక్సభలో మాకు ప్రాతినిధ్యం లేదు అందరికి తెలిసిందే, ఏం చేయాలో చేస్తాం. ఓకే, మిమ్మల్ని కలవడం ఇంకెవరు లేదు. థ్యాంక్ యూ. ఒక సెకండ్ I think I'll brief in English quickly. We have met the Honorable Union Railway Minister, Railway and Technology Minister Shri Ashwini Vaishnavji today, and we've made several representations on behalf of the state of Telangana and on behalf of our people. Primarily, we had requested him to consider, as South Central Railway is being bifurcated or trifurcated for that matter, we considered setting up of new divisions, one in Kazipet, one in Kottagudem, and we are urged him to explore the possibility, because there are smaller divisions which have been created with 900 kilometers, and in the proposed Kazipet division, railway division, will have almost 2,000 kilometers of track. This will greatly help Telangana getting connected very well to the rest of India, so we urged him to explore that. Secondly, an important railway line which was sanctioned from Hyderabad to Karimnagar under the leadership of our former Chief Minister and former Union Minister Shri KCR Garu back in 2005, unfortunately still limping at a snail's pace. What we urge the Honourable Minister is to consider the 75 kilometers of railway broad gauge work between Siddipet and Karimnagar to be expeditiously completed on a war footing. Land acquisition for which, unfortunately, the state government is not cooperating. We asked the Honourable Union Minister to give a nudge to the state government. And we also requested the Honourable Union Minister to actually sanction a rail-cum road bridge across Mid-Maner Reservoir in Sirsila district. We also urge the Union Minister to consider taking up of electrification works on this proposed rail so that it becomes an alternative route to people travelling by train to New Delhi. Likewise, we also urge the Union Technology Minister Ashwini Vaishnavji to consider activating all the 10 different infrastructure hubs that we have created in Tier 2 cities of Telangana, in Adilabad, Nizamabad, Karimnagar, Nalgonda, Mahbubnagar, Khammam. All of these locations we have set up 10 beautiful infrastructure facilities which unfortunately today are being absolutely unutilized. We urge the Honourable Union Minister to set up an India AI data lab in Warangal. We also urge the Union Minister to set up STPI centers in Tier 2 cities. We urge him to consider setting up more incubation centers in specific sectors like cybersecurity, deep technology, AI, and all of this we have urged him would provide employment to our rural youngsters. Today, after Congress government has assumed office in Telangana, the IT jobs are on the decline. When we left office in 2023 December, the total number of technology jobs in Telangana was around 9,46,000. Today that number is unfortunately dipped by 7,000 to 9,39,000. This is not my statement. This is the Honourable Governor's address on the floor of the House in Telangana Legislature. So we urge the Union Minister, in the interest of the youngsters of Telangana, to consider activating all these IT hubs to make sure that they are given the needed fillip so youngsters in Telangana do not migrate to Hyderabad or Bangalore in search of livelihood opportunities. Likewise, we also urge the Union Minister to consider setting up of railway divisions in Kazipet and Kottagudem and study the feasibility. Thank you.